నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ దాసరి చెన్నకేశవులు, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడారు. అనేక కేసుల్లో ఉన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు గౌరవప్రదమైన రాజ్యాంగబద్దమైన డిప్యూటీ స్పీకర్ హోదా కల్పించడం బాధాకరమని మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐపీఎస్ హోదాలో ఉన్న సునీల్ కుమార్పై గుంటూరు వచ్చిన రఘురామకృష్ణంరాజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలామాదిగల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ మీద హుకుం జారీ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. అతన్ని సభాపతి స్థానం నుంచి గద్దె దించుతాం.